మంత్రి కొండా సురేఖపై ట్రోల్స్ కి వ్యతిరేకంగా నిరసనలు చేశారు కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ కూకట్పల్లిలో మాజీ సీఎం కేటీఆర్, హరీష్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఆడబిడ్డపై ట్రోల్స్ చేసిన బీఆర్ఎస్ నేతలు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతల నోటి దురుసు వల్లే జనం ఇంట్లో కూర్చోబెట్టారని విమర్శించారు నేతలు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే గులాబీ నేతలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అక్కకు గౌరవంగా కండువా మెడలో వేశారు. దానికి ఈ ఎదోలు కేటీఆర్, హరీష్ రావు, మదమెక్కిన ఈ దొరలు వాళ్లకు సిగ్గు శరము ఏమన్నా ఉంటే మర్యాదగా అక్కకు మంత్రి గారికి ఇంటికి వెళ్ళి మరీ క్షమించమని కోరాలని గట్టిగా నిలదీస్తున్నాం. హరీష్ రావు, కేటీఆర్, మీరు ఇలాంటి బల్పు మాటలు మాట్లాడే ఇంట్లో కూర్చున్నారు. పెద్ద మనిషిని రిటైర్ చేసి ఫామ్ హౌస్లో పెట్టారు. మీరు రోడ్ల మీద పిచ్చెక్కిన మదం పట్టిన పిచ్చి ఏనుగుల్లాగా రోడ్ల మీద తిరుగుతున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే గతంలో మీరు కూడా అన్నారు, మూసి ప్రక్షాళన చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని. మరి మీకు చాతగాంధీ మా రేవంత్ అన్న చేసి చూపిస్తాడు రా, అది చూసుకోండి ముందు. మీలాగా దొరల పాలన కాదు మాది, మా రేవంత్ అన్న చేసేది ప్రజాపాలన. అరే కేటీఆర్, హరీష్ రావు, మీకు ఏమన్నా బుద్ధి ఉందా? మొన్నే కదరా ఢిల్లీ చుట్టూ తిరిగి తీసుకొచ్చుకున్నారు మీ చెల్లిని, నీ మరదల్ని. మద్యపానం కేసులోనేమో 6 నెలలు జైలుకి వెళ్ళిన దాన్ని మోడీ కార్డు పట్టుకుని తీసుకొచ్చుకున్నారు. అంత ఫ్రాడ్ చేసింది మాత్రం మీకు కనపడతలేదు. కానీ గౌరవించిన సురేఖ అక్కనే ఎంత